హాయ్ దోస్తులు, చూడండి ఈరోజు మా మోటార్ని అయితే కేసింగ్ వీకుతున్నాము. మోటార్ వీకినాము ఆల్రెడీ. బయటకు కేసింగ్ వలిగిపోయింది. లోపల సీసీ కెమెరాస్ చూస్తే లోపల కేసింగ్ వలిగిపోయింది అని చెప్పి ఇక ట్రాక్టర్ అయితే రప్పించినాము. రప్పించి ఫస్ట్ పైపులు అయితే వీకినాము. పైపులు వీకిన తర్వాత కేసింగ్ వీకుతున్నాము. ఆ కేసింగులు 3 ఉన్నాయి లోపల. ఒకటి వస్తుంది, అది తెగిపోకుండా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇగో రైతుల గోసలు అవుతుంటాయి చూడండి. ఆ పోష ముతకం నీళ్ళకు ఇది పెట్టుబడి ఏందో కానీ ఈ మోటార్లకు, షార్టర్లకు, రిపేర్లకు, మందులకు వీటికి అవుతున్నాయి. వ్యవసాయం చేస్తే ఏం లాభం లేదు. ఇక చూడండి, తాడు కట్టి మిషన్ పెట్టి అదేంది పుల్లర్ అన్నారు. ఒకటి పుల్లర్ బయటకు లోపలికి దించినాము. అది దించినాము, పుల్లర్ పెట్టి దించి పీకుతున్నాము. అస్సలేదు, తట్టుకుంటా వస్తుంది. చినిగిపోతుంది ఒక సైడు, ఒకదడ వలిగిపోతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రైతుల కష్టాలు ఇలా ఉంటాయి. చూడండి, అక్కడ ఒక పైప్ వెళ్ళింది, ఒక లెంత్ పొరాగి వెళ్ళింది, కేసింగ్ ఇంకోటి సగం వెళ్ళింది. ఇప్పుడు వచ్చేది 3వది. ఇక మోటార్ వీకినాము ఆల్రెడీ, గడ్డకెట్టాము. ఇక మోటార్ ఇది చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక మోటార్ ఇది ఇప్పుడు ఇది వీకినాక మళ్ళా కేసింగ్ను దించి, మంచి కేసింగ్లు దించి, మళ్ళీ మోటార్ దించి చాలు చేస్తే అప్పుడు పోస్తుందా ఏం చేస్తుందో చూడాలి మరి. ఇగో ఇది మా షారా డబ్బా. ఇగో పైపులు తీస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు ఇది గోస వ్యవసాయంతో. ట్రాక్టర్కి అయితే బాగానే పైసలు అవుతున్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు. చూడండి, అట్లా పైపులు దించుకుంటా, మళ్ళీ వీక్కుంటా, మళ్ళీ దించుకుంటా, మళ్ళీ వీక్కుంటా రామ గోస అవుతుంది. ఏం చేసుడో ఏం అర్థమవుతలేదు. చూడండి, ఇది రైతు బాధ. దేశానికి వెన్నెముక రైతు అంటారు, కానీ రైతును పట్టించుకున్న మానవుడు ఉండడు. చూడండి, పుల్లర్ వచ్చింది కానీ కేసింగ్ రాలేదు, చినిగిపోయింది లోపల కేసింగు. ఆ మెకానిక్ని అయితే అడిగితే మరి లోపల అయితే మీ కేసింగ్ ఇనిగిపోయింది, మళ్ళీ వేయాలన్నాడు. మళ్ళీ వేసిండు. మా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ప్లీజ్.